పరీక్షకి మార్కులు వేసే జనం. ఈ ఇష్యూలు నేను ఫస్టే చెప్పినట్టుగా ఇదివరకు ఆడెవడో రేప్ చేసినోడు తర్వాత చెరువులో పడి చచ్చిపోయాడు. దట్ ఈజ్ లాకప్ డెత్ కాదు, పోలీసు ఎన్కౌంటరే. కానీ పోలీసులు తెలంగాణలో లాగా సజ్జనారు ఇరుక్కున్నట్టు ఇరుక్కోవడం ఎందుకు అనుకుంటున్నారు కాబట్టి చెరువులో పడి చచ్చిపోయాడు అన్నటువంటి పాయింట్స్ అని పెట్టారు. వెరీ గుడ్. ఏ వైసీపీ వాడు ఖండించలేదు కదా, ఏ జగన్మోహన్ రెడ్డి వాళ్ళని వెళ్ళి గెలవలేదు కదా. జగన్మోహన్ రెడ్డి స్పందించింది తెనాలి ఇష్యూ, తర్వాత ఈ ఇష్యూలు. ఎందుకు ఈ రెండిట్లో కూడా అక్కడ నువ్వు ఆ నేరస్తులు నువ్వు కొట్టిన తర్వాత వాళ్ళు నేరస్తులు అని చెప్తున్నావు. నువ్వు ముందు చెప్పాయా? అంతకంటే దుర్మార్గంగా మాట్లాడి చింతమనేని ప్రభాకర్ ఏకంగా ఇదే పట్టుకుపోయాడు. బుల్డోజర్ కొట్టడానికి పోయింది కూడా అలా సొంత కార్యకర్త మీద. మరి అంతకంటే క్రూరం ఇంకే ఉండదు. ఒక ఎమ్మెల్యే అయ్యి ఉండి నువ్వు స్పందిస్తున్నావా? జేసీ ప్రభాకర్ రెడ్డి అక్కడ వెంట పడుతున్నాడు, చివరికి అదేది పోలీస్ స్టేషన్ ముందు స్నానం చేస్తున్నాడు. ఏంది అది? అక్కడే అఖిల ప్రీతి ఏంటి? ఆ బొడ్డాన అతను ఎవరు ఉన్నాడు శ్రీశైలం దగ్గర కూడా ఏంటి? ఇవన్నీ ఏంది? ఈ ప్రభుత్వంలోనే కదా నడుస్తుంది. నువ్వు కూడా అందులో భాగస్వామి కదా, నువ్వు డిప్యూటీ సీఎం కదా. అక్కడ జరిగే ఈ దౌర్జన్యాలన్నిటికీ నీది బాధ్యత కాదంటే ఎట్లా? నేను అన్నిటికి స్పందించను, ఓన్లీ వైసీపీ వాళ్ళు అన్నప్పుడే స్పందిస్తానంటే ఎట్లాగా? వైసీపీ గురించి, వైసీపీ ఎట్టి పరిస్థితులు అధికారం రాదు. నెక్స్ట్ ఒకవేళ వచ్చినా సరే మేము తొక్కు పెట్టి నారదీస్తాం. ఒకవేళ అధికారంలోకి వచ్చినా సరే అంటే కాపు సామాజిక వర్గాన్నో లేదంటే జనసేనలో ఉన్న కాపు నాయకులను వైసీపీ నాయకులు రెచ్చగొడుతున్నారనా, లేదంటే వాళ్ళ వైపుకి వెళ్తున్నారా ఏంటి? దీనికి దానికి లింకు ఆక్రోశం, అది కూడా వ్యూహమా? కొంచెం అది వ్యూహమే. రేపు మళ్ళీ ఆయనే చెప్పినట్టు నేను గెలవచ్చు ఓడచ్చు, ఆయనకి అందుకు కూడా ప్రిపేర్ అయిపోయాడు. వైసీపీ కూడా గెలవచ్చు ఒకవేళ, ఇప్పుడు ఆయన అధికారంలో రావచ్చు ఒకవేళ వచ్చినా సరే. అంటే వచ్చిన